హాయ్ అండి. ఈరోజు మనం ఇక్కడ తెలుగులో అలంకారాల గురించి తెలుసుకుందాం. అవి ఏ ఏ అలంకారాలు ఇక్కడ ఒకసారి చూద్దాం. వృత్యానుప్రాస, చైకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, అంతఃప్రాస, యమకం, ముక్తపదగ్రస్తం. ఇవన్నీ కూడా శబ్దాలంకారాలు. నెక్స్ట్ అర్థాలంకారాలు. ఇక్కడ ఉపమాలంకారం, లుప్తోపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, రూపకాలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, ఇవన్నీ కూడా అర్థాలంకారాలు. నెక్స్ట్ ఇక్కడ శబ్దాలంకారాలు 3 రకాలు. ఒకటి అనుప్రాస అలంకారం, రెండవది యమకం, మూడవది ముక్తపదగ్రస్తం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అలంకరించబడేదే అలంకారం. కావ్యానికి అందాన్ని కలిగించేవి అలంకారాలు. అలంకారాలు 2 రకాలు. అవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. నెక్స్ట్ శబ్దాలంకారాలు అంటే ఇక్కడ చూద్దాం. శబ్దం ప్రధానంగా గల అలంకారాలు శబ్దాలంకారాలు. ఇవి 3 రకాలు. అనుప్రాస అలంకారం, యమకం, ముక్తపదగ్రస్తం. అనుప్రాస అంటే మరలా రావటం. దీంట్లో అనుప్రాస అలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారం, చైకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, ఇవన్నీ కూడా రకాలు. ఇంకోటి అంతఃప్రాస అలంకారం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అనుప్రాస అలంకారాలు వృత్యానుప్రాస, చైకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. ఫస్ట్ వృత్యానుప్రాస అలంకారం చూద్దాం. వాక్యంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు మరలా రావటాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మామ జామ పండు తెచ్చి రమకి ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నారంటే వాక్యంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు, అచ్చులు కాదు, ఇక్కడ హల్లులు మరలా రావటాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ మా వచ్చింది, మరలి రావడం జరిగింది కాబట్టి ఇది ఈ వాక్యం అనేది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే అడుగులు తడబడ నడుగిడు. దీంట్లో డు, డా, డా, డు, డు. పై వాక్యంలో డకారం పలుమార్లు వచ్చింది కనుక వృత్యానుప్రాస అంటారు. వృత్యానుప్రాస అలంకారం ఇది కూడా. ఎందుకంటే ఇక్కడ డు, డు, డా, డా మళ్ళీ రావడం జరిగింది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ చైకానుప్రాస అలంకారం. చైకం అంటే జంట అని అర్థం. ఇదేంటో చూద్దాం ఒకసారి. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే చైకానుప్రాస అలంకారం అవుతుంది. అర్థభేదంతో కూడిన అంటే అర్థంలో భేదం ఉండాలి. హల్లుల జంట, అర్థంలో భేదం ఉన్న హల్లుల జంట వెంటనే వస్తాయి. వెంటనే గ్యాప్ లేకుండా వాటి మధ్యలో వేరే పదం రాకుండా ఒకదాని వెంబట ఒకటే వస్తే అలాంటి అలంకారాన్ని చైకానుప్రాస అలంకారం అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే రాజా నీది శుభంకర కరము. ఇక్కడ కర అని రావడం జరిగింది, వెంటనే రావడం జరిగింది. దీంట్లో అర్థభేదం కూడా ఉంది. శుభంకర, ఇది ఈ కర అనేది దీనికి సంబంధించింది, ఈ కర అనేది కరము చేతికి సంబంధించింది కాబట్టి అర్థభేదం ఉంది, వెంటనే రావడం జరిగింది కాబట్టి ఇది చైకానుప్రాస అలంకారం అవుతుంది. అర్థభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా వస్తే అది చైకానుప్రాసం. అర్థభేదం హల్లుల జంట వెంటనే, ఇలా కాకుండా అర్థభేదం హల్లుల జంట అవ్యవధానం, వెంటనే అన్న అవ్యవధానం అన్న ఒకటి. అంటే అవ్యవధానం అంటే గ్యాప్ లేకుండా మధ్యలో వేరే ఏ పదం రాకుండా వెంటనే రావడాన్ని అవ్యవధానం అని అంటాం. ఈ ఒక్క లైన్ గుర్తుంచుకుంటే మనకు చైకానుప్రాస అలంకారం అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే పాప సంహారుడు హరుడు. పాప సంహరుడు హరుడు, హరుడు అని రావడం జరిగింది. నెక్స్ట్ నీకు 100 వందనాలు. ఈ 100 వేరు, ఇక్కడ ఈ 100 వందనాలలో ఇది వేరు, ఇది దీంట్లో కలిసిపోయింది. నెక్స్ట్ 100 వందనాలు నీకు, అనాథనాథ నందనందన నీకు వందనం. శృతిలయ లయతో చక్కగా పాడుతుంది. ఇవన్నీ కూడా చైకానుప్రాస అలంకార ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం. అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేట్లు ఒకే పదం 2 సార్లు ప్రయోగించబడితే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ అర్థంలో భేదం లేకపోయినా, అర్థంలో భేదం లేదంటే 2 పదాల యొక్క అర్థాలు ఒకే విధంగా ఉంటాయి.
తాత్పర్యంలో భేదం, మనం చెప్పేటప్పుడు భేదం ఉండేటట్లు చెప్తామన్నట్లు. ఒకే పదం రెండుసార్లు ప్రయోగించబడితే అది లాటానుప్రాస అలంకారం. అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేట్లు ఒకే పదం రెండుసార్లు ప్రయోగించబడితే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. అర్థంలో భేదం లేదు, తాత్పర్య భేదం ఉంటుంది. హల్లుల జంట వెంటనే. ఈ లైన్ గుర్తుంచుకుంటే మనకి లాటానుప్రాస అలంకారము ఈజీగా గుర్తుంటుంది. కమలాక్షి నర్చించు కరములు. ఇక్కడ కరములు, ఈ కరములన్నా మనకి ఒకే అర్థం వస్తుంది. కరములు అంటే చేతులు, కరములన్నా కూడా చేతులు. మరి ఏ విధంగా తాత్పర్యంలో భేదం అంటే ఇక్కడ చూద్దాం. పై వాక్యంలో కరములు అనే పదం 2 సార్లు వచ్చింది. 2 చోట్ల అర్థంలో తేడా లేదు. కరములు అంటే చేతులు. అయితే 2వసారి వచ్చిన కరములు అనే పదానికి ధన్యములైన చేతులని తాత్పర్యంలో భేదం ఉంది. అంటే 2వసారి వచ్చిన కరములు అనే పదానికి ధన్యములైన చేతులు, మామూలు చేతులు కాదు, ధన్యములైన చేతులనే తాత్పర్యంలో భేదం ఉంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ ఆపదలో ఆదుకునే మనిషి. ఆపదలో ఆదుకున్న మనిషి గొప్ప మనిషి అని ఆ అర్థంలో మనం దీన్ని ఉపయోగించాం. నెక్స్ట్ శ్రీనాథ్ వర్ణించు జిహ్వ. ఆకొన్న కూడు, ఆకలిగొన్న కూడే నిజమైన కూడు అనే అర్థంలో ఇలా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ తల్లిదండ్రులకు సేవ చేసేడి పుత్రుడు. తల్లిదండ్రులకు సేవ చేసే పుత్రుడే నిజమైన పుత్రుడు అనే అర్థంలో ఈ విధంగా వాక్యం ఇవ్వడం జరిగింది. ఇదనేది లాటానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం. పదాల చివర కానీ, పాదాల చివర కానీ, వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు చెబితే అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే శోకమున సీత విలపించెను శోకము చేత. ఇక్కడ సీతలో తా, చేతలో తా, ఈ రెండిటికి ప్రాస ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. పై ఉదాహరణలో సీత చేత అన్న చోట తా అనే ప్రాసాక్షరం పాదాల చివర వచ్చింది కాబట్టి అంత్యానుప్రాసం. ఒకే పదం కానీ, ఒకే హల్లు కానీ, పాదం అంతంలో కానీ, పదం యొక్క అంతంలో కానీ, వాక్యం చివరలో కానీ వచ్చినట్లయితే అది అంత్యానుప్రాసం అలంకారం అవుతుంది. ఒకే పదం కానీ, ఒకే హల్లు కానీ, పాదం అంతంలో కానీ, పదం యొక్క అంతంలో కానీ, వాక్యం చివరలో కానీ వస్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నగార మోగిందా, నయాగర దుమికిందా, ఇక్కడ కూడా ప్రాస ఉంది, అంత్యానుప్రాస. భాగవతమున భక్తి, భారతములో యుక్తి, రామకథే రక్తి, ఇది కూడా అంత్యానుప్రాస అలంకారాలకి ఉదాహరణలు. నెక్స్ట్ అంతఃప్రాస అలంకారం. పాదానికి కానీ, పద్యానికి కానీ, వాక్యంలో కానీ మధ్యలో వచ్చే ప్రాసను అంతఃప్రాస అలంకారం అంటారు. పాదానికి కానీ, పద్యానికి కానీ, వాక్యంలో కానీ మధ్యలో వస్తుంది అంతఃప్రాస అలంకారం అంట. నీటి చుక్కను కలుసుకో, రాతి ముక్కను కలుసుకో. దీంట్లో ఈ వాక్యంలో మధ్యలో వచ్చింది, ఇక్కడ కూడా మధ్యలో వచ్చింది కాబట్టి అంతఃప్రాస అలంకారం. నెక్స్ట్ ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా స్పందిస్తుంది, ఇది కూడా అంతఃప్రాస అలంకారానికి ఉదాహరణ. నెక్స్ట్ యమకం. అచ్చులలో హల్లులలో మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మళ్ళీ ప్రయోగించినట్లయితే అది యమకం అవుతుంది. అచ్చులలో హల్లులలో మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మళ్ళీ ప్రయోగించినట్లయితే అది యమకం అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పురము నందు, నంతి పురము నందు. అంటే ఇక్కడ పురము రెండు కూడా ఒకే పదాలు. వాక్యంలో పురము అనే అక్షర సమూహం అర్థభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది కాబట్టి యమకం. అచ్చులు హల్లులతో కూడిన సమూహం అర్థభేదం, వ్యవధానం, మధ్యలో గ్యాప్ ఉండాలి, గ్యాప్ వచ్చింది, మధ్యలో వేరే పదాలు వచ్చినాయి కాబట్టి వ్యవధానం, వెంటనే కాకుండా వ్యవధానంగా వస్తే అది యమకం అవుతుంది. అర్ధభేదంతో కూడి అవ్యవధానం అంటే చేకానుప్రాస అలంకారం అవుతుంది. లేమా ధనుజుల గెలవగల్లేమా, లేమా అని వచ్చింది, ఇక్కడ వ్యవధానంగా రావడం జరిగింది కాబట్టి ఇది యమకం అవుతుంది. వరి జనవరిలో వస్తుంది, ఇక్కడ వరి ఉంది మధ్యలో ఇక్కడ
వేరే పదాలు రావడం జరిగింది, వేరే అక్షరాలు రావడం జరిగింది కాబట్టి ఇది యమకం అవుతుంది. మానవ నీ ప్రయత్నం మానవ, అర్థభేదం ఉంది ఇక్కడ, వ్యవధానముగా రావడం జరిగింది కాబట్టి యమకం. నెక్స్ట్ ముక్తపద గ్రస్తం. విడిచిపెట్టబడ్డ పదభాగాలను వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించి చెబితే ముక్తపద గ్రస్తం అనబడుతుంది. విడిచిపెట్టబడ్డ పదభాగాలను వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించి చెబితే ముక్తపదగ్రస్తం అనబడుతుంది. సుదతి నూతన మదన, మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన, సదనామయ గజరదన. ఇక్కడ విడిచిపెట్టబడ్డ పదభాగం అంటే మదన, మళ్ళీ వెంటనే ఇక్కడ మదన అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ సదన, మళ్ళీ ఇక్కడ సదన అని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి దాన్ని మనం ముక్తపదగ్రస్తాలంకారం అని అంటాం. పై పద్యంలో మదన సదన అనే పదభాగాలు ఒక పాదం చివర విడిచిపెట్టబడి మరల వెంటనే తర్వాత పాదమున గ్రహించబడింది కాబట్టి ఇది ముక్తపదగ్రస్తాలంకారం. నెక్స్ట్ అర్ధాలంకారాలు తీసుకుంటే అర్థం ప్రధానంగా గల అలంకారాలు. ఫస్ట్ది ఉపమాలంకారం, పూర్ణోపమాలంకారం. చూద్దాం ఇదేంటో. ఉపమేయానికి ఉపమానంతో చక్కని పోలిక వర్ణించబడిన ఎడల ఉపమాలంకారం అనబడుతుంది. ఉపమేయానికి ఉపమానంతో చక్కని పోలిక వర్ణించబడిన ఎడల అది ఉపమాలంకారం అవుతుంది. ఇక్కడ నోట్ చూసుకుంటే ఉపమేయం అంటే ఏ వస్తువును పోలుస్తున్నామో అది, ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది. సమాన ధర్మం అంటే పోలిక చెప్పడానికి వీలుగా రెండు వస్తువులలో ఉన్న సమాన గుణం, రెండు వస్తువులలో ఉన్న సమాన గుణాన్ని మనం సమాన ధర్మం అని అంటాం. నెక్స్ట్ ఉపమవాచకం అంటే పోలికను తెలిపే పదాన్ని ఉపమవాచకం అని అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓ కృష్ణ నీ కీర్తి హంసలాగా ఆకాశగంగలో మునుగుతూ ఉంది. ఇక్కడ ఉపమేయం అంటే కీర్తి, ఉపమానం అంటే హంస. ఉపమేయం అంటే మనం ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం, ఏ వస్తువును పోలుస్తున్నామో అది. కీర్తిని పోలుస్తున్నాం కాబట్టి దీన్ని ఉపమేయం అంటాం. దేనితో పోలుస్తున్నామంటే హంసతో పోలుస్తున్నాం కాబట్టి ఉపమానం. సమాన ధర్మం అంటే రెండిట్లో ఉన్న ధర్మం, రెండిట్లో ఉన్న గుణం. ఆకాశగంగలో మునగటం. పై ఉదాహరణలో కీర్తి హంసతో పోల్చబడింది కాబట్టి ఉపమా అలంకారం. దీంట్లో ఈ వాక్యంలో ఉపమవాచకం ఏంటంటే లాగా. ఇక్కడ లాగా వచ్చింది కదా, ఇది ఉపమవాచకం అవుతుంది. దీన్ని సమాన ధర్మం ఉంటే ఆ అలంకారాన్ని పూర్ణోపమాలంకారం అని అంటాం. లుప్తోపమాలంకారం అంటే ఉపమేయ ఉపమానాలతో పాటు వాటి సమాన ధర్మాన్ని చెప్పనట్లయితే అది లుప్తోపమాలంకారం. ఇక్కడ సమాన ధర్మం లేకపోతే అది లుప్తోపమాలంకారం అని అంటాం. సమాన ధర్మం చెబితే పూర్ణోపమాలంకారం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఇది లుప్తోపమాలంకారం. చంద్రబింబం వలె మెరిసిపోతుంది అంటే ఇక్కడ సమాన ధర్మం చెప్పబడింది కాబట్టి ఇది పూర్ణోపమాలంకారం అవుతుంది. సమాన ధర్మం లేదు, ఇక్కడ ఉపమవాచకం, ఇది సమాన ధర్మం లేదు కాబట్టి ఇది లుప్తోపమాలంకారం అవుతుంది. ఉపమానం, ఈ ఎగ్జాంపుల్లో ఉపమానమేమో చంద్రబింబం, ఉపమేయం ముఖం, సమాన ధర్మం మెరిసిపోవటం, ఉపమావాచకం వలె, ఉపమావాచకం వలె వలె. నెక్స్ట్ ఉపమావాచక పదాలు వలె, ఓలే, భంగి, విధం, రీతి, లాగా, అట్టుల ఇలాంటి పదాలు ఉంటే అది ఉపమాలంకారం అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమానానికి ఉన్న ధర్మాలు ఉపమేయంలో ఉండటం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఏ, ఓ, ఏమో, ననగా, అన్నట్లుగా, అనగా వంటి పదాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. దిక్కరిని బృందం ఒకటి ఈనిన పిల్లలు దివి దివి బసరిల్లేననగా. మేడపైనున్న తాడుని చూసి పామేమోనని భయపడ్డాను. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. ఇవన్నీ కూడా ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణలు. అంటే ఊహించుకోవడం ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది అంటే పాలవెల్లియో అన్నట్లు ఊహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. పదాలు ఇక్కడ అన్నట్లు, ననగా, మోనని, ఏమోనని, ఓ వచ్చింది కదా, అన్నట్లున్నది, ఇలాంటి పదాలు ఉంటుంది, ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. నెక్స్ట్ రూపకాలంకారం. ఉపమానానికి ఉపమేయానికి భేదం లేనట్లు వర్ణించి చెబితే రూపకాలంకారం అంటారు.
ఉపమేయం నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెబితే రూపకాలంకారం అంటారు. ఈ 2 పాయింట్స్ దీంట్లో వస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు. లతాలలనలు అంటే తీగలనే స్త్రీలని అర్థం. ఇందు తీగలకు స్త్రీలకు భేదం లేనట్లు చెప్పబడింది. అట్లే కుసుమాక్షతలు అన్నప్పుడు పూలకు అక్షతలకు భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం అవుతుంది. సంసార సాగరాన్ని తరించడం మిక్కిలి కష్టం. సంసారం అనేటి సాగరం, సంసారంని సాగరంతో ఇక్కడ భేదం లేనట్లు వర్ణించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రూపకాలంకారం. ఆ రాజు సాక్షాత్తు ఈశ్వరుడే. ఇది కూడా రూపకాలంకారం అవుతుంది. నెక్స్ట్ అర్ధాంతరన్యాస అలంకారం. సామాన్యాన్ని విశేషం చేత గాని విశేషాన్ని సామాన్యం చేత గాని సమర్థించి చెబితే అర్ధాంతరన్యాస అలంకారం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. పుష్పాలతో దారం కూడా తలకెక్కుతుంది సుమ. ఈ 2 అనేవి అర్ధాంతరన్యాస అలంకారానికి ఉదాహరణలు. నెక్స్ట్ దృష్టాంత అలంకారం. ఉపమాన ఉపమేయ వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో వర్ణించి చెబితే దృష్టాంత అలంకారం అనబడుతుంది. ఉపమాన ఉపమేయ వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో వర్ణించి చెబితే అది దృష్టాంత అలంకారం అవుతుంది. చూద్దాం. రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఇందు రాజు ఉపమేయం, చంద్రుడు ఉపమానం. రాజు ఉపమేయం, చంద్రుడు ఉపమానం. ఉపమేయమైన రాజు యొక్క ధర్మం కీర్తి, ఉపమానమైన చంద్రుని యొక్క ధర్మం కాంతి. కాంతి కీర్తి అనే రెండు భిన్న ధర్మాలు కలిగి ఉన్నాయి. దిక్కుల చివరకు వ్యాపించడం వీని సమాన ధర్మం. ఈ 2 బింబ ప్రతిబింబ భావంతో వర్ణించబడ్డాయి కాబట్టి దృష్టాంత అలంకారం అవుతుంది. నెక్స్ట్ శ్లేషాలంకారం. అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే శ్లేషాలంకారం అనబడుతుంది. రాజు కువలయ నందకరుడు. రాజు అంటే ప్రభువు అని, చంద్రుడు అనే అర్థం వస్తుంది. కువలయం అంటే భూమి, కల్వ పువ్వు అనే అర్థం వస్తుంది. ప్రభువు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు, చంద్రుడు కలువ పూలకు ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఇది రాజుని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కువలయం అంటే మనము భూమి, కలువ పువ్వుగా 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది శ్లేషాలంకారం అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే మాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే విష్ణువు తీసుకోవచ్చు. ఉమా ప్లస్ దవుడు, ఉమాధవుడు అంటే శివుడు అని కూడా తీసుకోవచ్చు. మానవ జీవితం సుకుమారం. నవ జీవితం, నవ అంటే కొత్త అని అర్థం వస్తుంది. మానవ అంటే మనిషి జీవితం అని ఈ 2 రకాలుగా తీసుకోవచ్చు. కాబట్టి ఇది శ్లేషాలంకారం అవుతుంది. నెక్స్ట్ ఉల్లేఖాలంకారం. ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి వివిధ రకాల వ్యక్తులకు వివిధ రకాలుగా భావన కలగటం. అంటే ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ వివిధ రకాల వ్యక్తులకు వివిధ రకాలుగా భావన కలగటాన్ని ఉల్లేఖాలంకారం అని అంటాం. అనేక భావనలతో వర్ణించడం ఉల్లేఖాలంకారం. గణితం లెక్కలు తెలిసిన వారికి తేలికగా, తెలియని వారికి కఠినంగా అనిపించును. అంటే తెలిసిన వారికి ఒకలా, తెలియని వారికి ఒకలా అనిపించును. నెక్స్ట్ రాజు యాచకులకు కల్పవృక్షంగాను, స్త్రీలకు మన్మధుడిగాను, శత్రువులకి యముడిగాను భావిస్తారు. అంటే రాజు మనకి యాచకులకు ఒక రకంగా, స్త్రీలకు ఒక రకంగా, శత్రువులకు ఒక రకంగా భావన కలుగుతుంది. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం. ఒక వస్తువును గురించి కానీ సందర్భాన్ని గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే అతిశయోక్తి అలంకారం. గోరంతను కొండంత చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. మా నగరంలో మేడలు చుక్కలను తాకుతున్నాయి. నగరంలోని మేడలు మిక్కిలి ఎత్తైనవని చెప్పడానికి బదులు చుక్కలను తాకుతున్నాయని చెప్పబడింది. మా పొలంలో బంగారం పండింది. మా అమ్మ వండిన వంట నల్లభీమ పాకం. ఇవి అతిశయోక్తి అలంకారానికి సంబంధించినవి. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారం. జాతి గుణ క్రియాదులలో ఉన్న స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ ఉద్యానవనంలోని లేళ్ళు చెవులు రెక్కించి చంచల నేత్రాలతో అటు ఇటు గంతులేస్తున్నాయి.
పైన లేళ్ల యొక్క స్థితి ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించబడింది. అందుకే ఇది ఉన్నది ఉన్నట్టుగా లేళ్ళు చెవులు రిక్కరించి చంచల నేత్రాలతో అటు ఇటు గంతులు వేస్తున్నాయని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించబడింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. మల్లెపూలు తెల్లగా మెరుస్తూ మంచి సువాసనను వెదజల్లుతున్నాయి. కోచింగ్ సెంటర్లోని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ అనన్వయ అలంకారం. ఒకే వస్తువు ఉపమానము ఉపమేయము అయితే దాన్ని అనన్వయ అలంకారం అంటారు. చంద్రుడు చంద్రుని వలె కాంతిమంతుడు. ఇక్కడ చంద్రుడు ఉపమానము ఉపమేయం రెండూ చంద్రుడే ఉంది కాబట్టి అనన్వయ అలంకారం అవుతుంది. పై ఉదాహరణలో ఉపమానం చంద్రుడు, ఉపమేయం కూడా చంద్రుడు. రావణ యుద్ధం లాగా ఉంది. ఇది కూడా అనన్వయ అలంకారం అవుతుంది. ప్రతీపాలంకారం. ఉపమానంగా ప్రసిద్ధమైన దాన్ని ఉపమేయంగా చెబితే ప్రతీపాలంకారం అంటారు. ఉపమానంగా ప్రసిద్ధమైన దాన్ని ఉపమేయంగా చెబితే. పద్మాలు నీ కళ్ళతో సమానమైనవి. ఇక్కడ పద్మాలు అనేవి మనం ఉపమానంగా ప్రసిద్ధమైనది, దీన్ని మనం ఇక్కడ ఉపమేయంగా చెబుతున్నాం కాబట్టి ప్రతీపాలంకారం. ఉపమా అలంకారంలో కళ్ళు ఉపమేయంగాను పద్మాలు ఉపమానంగాను వర్ణించడం జరుగుతుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ప్రసిద్ధాలైన పద్మాలను ఉపమేయంగాను కళ్ళను ఉపమానంగాను చెప్పాం కాబట్టి ప్రతీపాలంకారం అవుతుంది. పూర్ణచంద్రుడు నీ ముఖ సముడు. పూర్ణచంద్రుడు అనేది నిజానికి ఇది ఉపమానం, కానీ ఇక్కడ మనము ఉపమేయంగా వాడుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతీపాలంకారం అవుతుంది. నెక్స్ట్ దీపకాలంకారం. ఉపమాన ఉపమేయాలకు ధర్మైక్యం చెప్పడం అంటే రెండింటి ధర్మాన్ని ఒకే దాంతో చెప్పడం. ఏనుగు మదం చేతను రాజు ప్రతాపం చేతను ప్రకాశించును. ఏనుగు యొక్క ధర్మం మదం, రాజు యొక్క ధర్మం ప్రతాపం. ఈ రెండింటిని కూడా మనము ప్రకాశించున దాంతో చెప్పుతున్నాం కాబట్టి ఇది దీపకాలంకారం అవుతుంది. ఏనుగు మదం చేతను రాజు ప్రతాపం చేతను ప్రకాశించును, దీపకాలంకారం అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ వ్యాజస్థుతి. దీన్నే నిందాస్థుతి అలంకారం అని కూడా అంటారు. పైకి నింద లోపల స్థుతి ఉండే అలంకారం. పైకి నింద లోపల స్థితి ఉండే అలంకారం వ్యాజస్థుతి అలంకారం. ఓ గంగా, పాపాత్ములను కూడా స్వర్గాన్ని చేర్చే నీకు వివేకం లేదు. ఇదనేది వ్యాజస్థుతి అలంకారానికి ఉదాహరణ అవుతుంది. నెక్స్ట్ స్థుతి నింద అలంకారం. పైకి స్థుతి లోన నింద ఉన్న అలంకారం. పైకి మాత్రం స్థుతించడం, లోన మాత్రం నిందించడం అలంకారాన్ని స్థుతి నింద అలంకారం అని అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మా గురువు గారి చేతి మాత్ర అల వైకుంఠ యాత్ర. ఇదనేది స్థుతి నింద అలంకారానికి ఉదాహరణ. థ్యాంక్ యూ.